హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు విఆర్ఎల్. నా పేరైతే శైలజ. మీకైతే పల్లెటూరు నుంచి అయితే నేను వంటలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈరోజు అయితే మనం సద్దుల బతుకమ్మ స్పెషల్ అయితే పిండి వంటలు అయితే చేసుకుందామండి. అలాగే బతుకమ్మ మీద మనం పెట్టుకుంటాం కదా, అదే నైవేద్యంగా పెట్టుకునే సత్తుల ప్రసాదాలు అయితే మీకు చూపిస్తానండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో మనమైతే ఐదు రకాల సత్తులు అనేది చేసుకుందామండి. మా సైడ్ అయితే మేము సత్తులు అంటామండి. అలాగే ప్రసాదాలు అనుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే మీకైతే ఈరోజు అయితే నేను చేసి చూపిస్తానండి. అలాగే మా పల్లెటూరు స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో అలాగే మీకైతే చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే అందరికీ నచ్చుతాయండి. బతుకమ్మ కోసం మనమైతే బతుకమ్మ మీద పెట్టుకోవడానికి చాలా చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా అయితే మనం వాటి కోసం అయితే కొన్ని అయితే గింజలు అయితే తీసుకున్నామండి. కొన్ని గింజలు తీసుకొని వాటిని అయితే మనం వేయించుకుందాం. ఇప్పుడైతే మనం వీటిని అయితే ఒక బౌల్ అయితే పెట్టుకుని దాంట్లోకి ఒక్కొక్కటి వేసుకొని వేయించుకున్నాం. ఫస్ట్ అయితే బియ్యం అయితే వేసుకున్నామండి. బియ్యం వేసుకొని వాటిని మంచిగా వేయించుకున్నామండి. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం సత్తు కూడా. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇవైతే వేగిపోయినాయి కదా, ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మరి అదే బౌల్లోకి పెసార్లు వేసుకుందామండి. పెసార్లు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకుందాం. ఇవైతే కొద్దిగా కలరు మారి మనకైతే మంచి వాసన వస్తాయి కదా, అప్పటిదాకా అయితే వేయించుకుందామండి. వేయించుకొని ఇప్పుడైతే వీటిని కూడా దింపేసుకొని వేరొక బౌల్లోకి అయితే వేసుకుందామండి. వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందండి, ఏమనుకోవద్దండి. చూడండి, మీకైతే చాలా చాలా నచ్చుతాయి. ఇప్పుడైతే వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మక్కలు వేసుకుందామండి. కంకి గింజలు అంటారు కదా, అవి వేసుకొని వాటిని కూడా వేయించుకుందామండి. చాలా చాలా టేస్టీ ఉంటాయండి సత్తులు. అలాగే ప్రసాదాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా పెట్టుకునే ప్రసాదాలు అండి. ఇవి కూడా మంచిగా వేగిపోతున్నాయి కదా, చూడండి. వీటిని కూడా మంచిగా చక్కగా వేయించుకొని వీటిని కూడా మనం బౌల్లోకి అయితే తీసుకున్నాం. వేగిపోయినాయండి, చూడండి. వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకైతే చూపిస్తున్నానండి. చూడండి, నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందామండి. మనమైతే 5 రకాల లేక 5 రకాల ప్రసాదాలు, కొందరైతే 9 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇప్పుడైతే మనం 5 రకాల ప్రసాదాలు అయితే మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి కదా. ఇలా మనకు పొట్టు అనేది వచ్చేస్తే మనకు పల్లీలు కూడా మంచిగా వేగిపోయినట్టు. చిన్న మంట మీద పెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఇప్పుడైతే వీటిని కూడా దింపేసుకొని వీటిని పొట్టు తీసి అయితే పెట్టుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడైతే లాస్ట్లోకి అది నువ్వులు కూడా వేయించుకుందామండి. నువ్వులు పోసుకొని వేయించుకున్న నువ్వులు అనేది త్వరగానే వేగిపోతాయి మనకు. చూడండి, ఇలా వేయించుకుంటే మనకు అన్ని రకాలు అయితే వేయించుకున్నట్టు అయిపోతుంది. వీటిని కూడా ఒకసారి అయితే మంచిగా వేయించుకున్న తర్వాత దింపేసుకుందాం. దింపేసుకొని వేరొక బౌల్లోకి అయితే పోసుకుందాం నువ్వులను. చూడండి, చాలా చాలా టేస్టీ రెసిపీస్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. తెలంగాణ స్పెషల్ రెసిపీస్. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని మిక్సీ అనేది పట్టుకుందామండి. పల్లీలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా అవసరం లేదండి, కొద్దిగా బరకగా పట్టుకుంటే మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది తింటుంటే. ముందు అయితే మక్కలు అనేది పెట్టుకొని వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మక్కలు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. పట్టేసుకొని బౌల్లోకి అయితే వేసి పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మరొకటి వేసుకుందాం. పెసార్లు వేసుకుందామండి. పెసార్లు వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పట్టేసుకోండి. వీటి కూడా వేరొక బౌల్లోకి వేసుకుందాం. అమ్మవారి కోసం అయితే మనం 5 రకాలు చేసుకుంటాం కదా, ఇప్పుడు 9 రకాలు కావాలంటే వీటితో పాటు ఏదన్నా పండ్లు పెట్టుకుంటే సరిపోతుందండి. దోసకాయ ఉంటుంది కదా, పండు దోసకాయ, అదొకటి. అలాగే ఆపిల్ ముక్క ఒకటి, ఒక అరటి పండు, ఇంకొక ఫ్రూటు ఏదైనా పెట్టుకుంటే మనకు 9 రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయండి సద్దుల బతుకమ్మకి. ఇలాగ మనం 5 రకాలు చేసుకొని పండ్లు అనేది పెట్టుకుంటే మనకు 9 రకాలు కూడా అయిపోతాయి. ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటైతే మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇప్పుడైతే పల్లీలు కూడా పోసుకొని పట్టేసుకుందాం. చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో మనమైతే అమ్మవారికి అయితే నైవేద్యంగా సద్దుల రోజు అయితే మనం ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మా సైడ్ అయితే వీటిని అయితే సత్తులు అంటామండి. సత్తులు ప్రిపేర్ చేసుకుంటాం మేమైతే. అదైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నువ్వులు కూడా పోసుకొని మిక్సీ పట్టుకుందాం.
వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ అయిందండి. చూడండి, నువ్వులు కూడా పట్టేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి అయితే పోసుకుందాం. ఒక బౌల్లోకి పోసుకుందాం. పోసుకొని ఇప్పుడు మనం చక్కెర కూడా మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుంటే మనకు తొందరగా ప్రసాదాలలో కలిసిపోతుంది. మంచిగా పొడి మంచిగా ఒకసారి అయితే పట్టుకుందాం పొడిగా. చక్కెర కూడా ఇలా పొడిగా అయితే పట్టేసుకుందాం. పట్టేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు వీటిని అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం అయితే వేయించుకుందామండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. దాంట్లోకి కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకుందామండి. వేసుకొని వేయించుకుందాం. పర్వాలేదు, మా దగ్గర ఇంకా నెయ్యి ఉంది, ఎక్కువనే ఉంది అనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా నెయ్యి వేసుకొని వేయించుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే మనం అన్నిటిని కూడా నెయ్యిలోకి అయితే వేయించుకుంటాం. ఎక్కువసేపు అవసరం లేదండి, అట్లా 1 నిమిషం పాటు మనం ఇట్లా వేయించుకుంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదా, దానికి దీనికి సరిపోతుంది. అందుకని కొద్దిసేపు అయితే 1 నిమిషం అయితే వేయించుకుంటే మనకు చాలా చాలా టేస్టీగా సత్తులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకొని ఒక వెలుపాటి బౌల్ తీసుకొని దాంట్లోకి పోసుకున్నాం. అన్ని సత్తులు పట్టేలా 5 రకాల పట్టాలి కదా, అందుకని కొద్దిగా వెడల్పు తీసుకుంటే మనకు అన్నీ పడతాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకటి వేయించుకుందామండి. పల్లీల పొడి కూడా వేయించుకుందాం. అన్నిటిని మనం 5 పట్టుకున్నాం కదా, 5 కూడా మంచిగా నెయ్యిలోకి మంచిగా వేయించుకుందాం. మీ దగ్గర ఇంకా ఎక్కువ నెయ్యి ఉంటే వేసి వేయించుకోవచ్చు అండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా పోసుకుందాం పక్కకి. ఇలాగ అన్నీ కూడా వేయించుకుని పోసుకుందాం. తెలంగాణ స్టైల్లో మీకైతే మనకు సద్దుల బతుకమ్మ మీద బతుకమ్మ పేర్చినాక పైన అయితే నైవేద్యంగా అయితే మనం ఇవి సత్తులు అయితే ముద్దలు చేసి పెడతారండి. పసుపు ముద్ద చేసి గౌరమ్మ పక్క పొంట అయితే ఇట్లా సత్తులు చేసుకొని అయితే పెట్టుకుంటారు. చూడండి, ఇట్లానే సేమ్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకొని అయితే పెట్టుకోండి. మీకు అన్నీ క్లియర్గా తెలవాలని అన్నీ చూపిస్తున్నానండి. కొద్దిగా వీడియో కూడా లెంత్ అనేది ఎక్కువైంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం పిండి కూడా పోసుకొని వేయించుకుందామండి. వేయించుకొని ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి అయితే పోసుకుందాం. చూడండి, సేమ్ బౌల్లోకి ఇట్లా పక్క పొంటి పోసుకుందాం. పోసుకొని లాస్ట్లోకి మక్క పౌడర్ ఉందిగా, మక్క పొడి, అది కూడా పోసుకుందామండి. ఇది కొద్దిగా అయితే సరిపోతుంది, కొద్దిగా ఎక్కువ అయింది కదా, అందుకే ఇదైతే సరిపోతుంది మనకి. చూడండి, ఒక 5 ముద్దలు అయితే మనకు సరిపోతుంది, అందుకే ఇట్లా వేయించుకున్నాం. అది కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే అదే బౌల్లోకి పక్కన పోసుకుందాం. ఇలా అన్నీ పోసుకున్నాక ఇప్పుడు మనం చక్కెర కూడా పౌడర్ తీసుకున్నాం కదా, అది పోసుకుందామండి. 2 స్పూన్లు పోసుకుంటే మనకు తీపి అనేది సరిపోతుంది. అన్నిట్లలో పోసుకుందాం. ఇట్లా అన్నీ కలిపి కూడా ఒక ఉండ చేసుకోవచ్చు, కానీ ఇట్లా మనకి ఇట్లా బాగుంటుంది దేనికి కదా అని నీకు చూపిస్తున్నాను. ఇట్లా అన్ని సత్తులు పట్టుకొని మనం ఒక్కటే కలుపుకొని ఒక 5 ముద్దలు చేసుకుంటే మనకు సరిపోతుంది. అట్లా కాకుండా ఇట్లా అయినా 2 తీర్ల మనం చేసుకోవచ్చు. మీకైతే ఈ విధంగా చూపిస్తున్నా దేనికి అదైతే. ఇప్పుడు చక్కెర పోసుకున్నాం కదా, వాటిని అయితే కలుపుకుందాం మంచిగా కలిసేలా. ఇట్లా కలిపేసుకొని మీ దగ్గర నెయ్యి ఉంది, మేము చేసుకోగలం నెయ్యితోటి ముద్దలు అంటే ఇట్లా నెయ్యితోటి మనం ముద్దలు అనేది నెయ్యి పోసుకొని చేసుకోవచ్చండి. లేదంటే ఇట్లా వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. నెయ్యి పోసుకొని చేసుకుంటే మనకు ఒక 2-3 రోజులు ఎక్కువ ఉంటాయి కదా నిల్వకు. ఇప్పుడైతే మనం వాటర్తో చేసుకుంటాం కదా, ఒక రోజుకైతే సరిపోతుందండి. ఇట్లా ముద్దలు అయితే వేసుకుందాం. వాటర్ పోసుకొని ఒక 5 ముద్దల దాకా అయితే చేసుకుందామండి. నెయ్యి పోసుకొని కూడా అన్నీ ఇట్లా ముద్దలు కట్టేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితోటే ఇట్లా ముద్దలు అనేది కట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే కట్టేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీ సత్తు పిండి అలాగే రెడీ అయిపోతుంది. సత్తు ముద్దలు మా సైడ్ అయితే, తెలంగాణ సైడ్ అయితే సత్తు ముద్దలు అంటామండి మేమైతే. బతుకమ్మ పేర్చినాక బతుకమ్మ మీద నైవేద్యంగా గౌరమ్మ చేసి పెట్టి గౌరమ్మ పక్క పొంట అయితే పెడతాము.
చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ముద్దలు అయితే చేసుకొని మనం పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోతాయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందండి, అన్నీ మీకు వివరంగా కనిపించాలని చూపిస్తున్నాను. అచ్చం పల్లెటూరు స్టైల్ నుంచి మీకైతే చూపిస్తున్నాను. పల్లెటూరులో అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. చూడండి బియ్యం ముద్దలు కూడా చేసుకుందాం. చూడండి అన్నీ కలిపి 5 అయితే చేస్తున్నాను. కొందరైతే 5 రకాల నైవేద్యంగా, కొందరు 9 రకాలుగా పెట్టుకుంటారండి. ఇట్లా 5 రకాలుగా ఇట్లా గింజలతో చేసుకొని ఇప్పుడు మీరు పండ్లు కూడా పెట్టుకోవచ్చండి. అరటిపండు, అలాగే ఆపిల్ పండు, దోసకాయ ఉంటుంది కదా, దోసకాయ ముక్క, ఇంకా వేరే ఏదైనా ఫ్రూట్ పెట్టుకుంటే మనకు 9 రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి అన్నీ అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. చాలా చాలా కలర్ఫుల్గా, చాలా చాలా సింపుల్గా, మనకి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. అన్నీ వేయించుకొని చేసుకున్నాం కదా, సూపర్ ఉంటుంది, అస్సలు పచ్చిగా అనిపించదు. చూడండి ఇలాగైతే సర్దేసుకున్నాం, గౌరమ్మ చేసుకొని చుట్టూ అయితే ఇట్లా సత్తు ముద్దలు అయితే పెట్టేసుకున్నామండి. వీడియో నచ్చినది లైక్